సోమవారం మైకేల్ పుస్తకంలోని 5/16 భాగాన్ని చదివాడు. బుధవారం అతను పుస్తకంలోని 4/8 భాగాన్ని చదివాడు. మైకేల్ మొత్తం పుస్తకంలో ఇంకను ఎంత భాగాన్ని చదవాలి? ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి మనము. ఓకే, సోమవారం వచ్చేసి 5/16 భాగం చదివినానంట. నెక్స్ట్ బుధవారం వచ్చేసి 4/8 భాగం చదివినానంట. తర్వాత ఇంకా ఎంత భాగం ఉంది చదవాల్సింది అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. మరి ఏ విధంగా అంటే ఫస్ట్ చదివిన భాగాలు తీసుకుందాం. మనము చదివిన భాగాలు తీసుకుంటే ఫస్ట్ వచ్చేసి 5/16 ఉంది, ఆ తర్వాత 4/8 ఉంది. ఈ రెండింటిని మనం ప్లస్ చేయాలి. ప్లస్ చేసి మొత్తాన్ని 1 అని చెప్పని అనుకుని దీన్ని మైనస్ చేసినామంటే అప్పుడు ఎంత ఇంకా చదవాలో మనకు తెలిసిపోతుంది అన్నమాట. మరి ఇప్పుడు ఇక్కడ 5/16 + 4/8 ఉంది. మనం వెంటనే ఏం చేస్తామంటే 4 1 జా 4 2 జా అని చెప్పని, లేదంటే ఇక ఎల్సిఎం తీసుకుంటాం. అలా చేయడం రాంగ్ అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ 5/16 ఉంది, ఇక్కడ 4/8 ఉంది. ఇక్కడ రెండింటిని ఈక్వల్ చేసుకున్నాం అనుకో క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 8 ఉంది. ఈ 8ని 16కి రాసుకోవచ్చు, కానీ 16ని 8కి రాసుకోలేము. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ 4/8ని అంటే 8ని 16కి రాసుకోవాలంటే ఏం చేస్తా, ఈ లవహారాలని 2తో మల్టిప్లికేషన్ చేస్తా. అంటే 5/16 అలానే పెట్టుకుంటా. ఇప్పుడు ఇక్కడ 4 × 2/8 అని చెప్పి రాసుకుంటా. ఇప్పుడు 2 2 క్యాన్సిల్ అయితే మనకి 4/8 ఉంటుంది. ఇప్పుడు 5/16 + 4 2 జా 8 16. ఇప్పుడు సేమ్ వచ్చింది కాబట్టి ఎల్సిఎం 16 వస్తుంది. తర్వాత 5 + 8 ప్లస్ చేయొచ్చు మనం. ఎంత వస్తుంది? 5 + 8 మీన్స్ 13/16. అంటే ఇది చదివిన భాగాలు అనమాట. ఇప్పుడు చదవని భాగం ఎంత ఉంది అంటే మొత్తం భాగం ఏమనుకుంటానంటే 1 అనుకుంటాను అనమాట. ఇప్పుడు దానిలో నుంచి ఏం చేయలేను, ఈ చదివిన భాగాన్ని తీసేయాలి. అంటే 13/16 మైనస్ చేయాలన్నమాట. అప్పుడు ఏమొస్తుంది మనకు? ఎల్సిఎం 16 16 1 జా 16 మైనస్ 13 ఎంత? 3/16. అంటే చదవని భాగం ఇంకా ఎంత భాగం చదవాలంటే 3/16 భాగం మనము చదవాలని చెప్పని అర్థం అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.